अगर आपको अपराध नहीं करने तो आपके पास में 1 लाख रुपए की रिवॉल्वर क्यों है? 80,000 रुपए के राइफल क्यों है? मेरे पास है ना। मैंने क्या कहा, दहशत फैलाने के एक लिए। सन्यासी होने के नाते हमारे पास दोनों की, सन्यास की हमारी जो प्रशिक्षण होता है वो दोनों का होता है। शास्त्र का होता है तो शस्त्र का भी होता है। एक माला जपने का होता है तो भाला चलाने का भी होता है। इसलिए हमारे पास है और वो रहेगा। అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. సో ప్రేక్షకులు, ఈరోజు మన పవన్ కళ్యాణ్ గురించి, మన పట్టుబడిమకాయ అదేనండి బోసుడికే గాడు, సోడాబుడ్డి సాలేగాడు, వానికి ఎన్కౌంటర్ చేసేద్దాం, వాడు ఏదో వాగుతున్నాడు. అహంకారం అజ్ఞానం పెరిగినప్పుడు ఇలాగే ఉంటుంది అనేది పెద్దలు చెప్పిన మాట అబద్ధం కాదు. సో వీనికి అహంకారం, అహం మళ్ళా అజ్ఞానం చాలా పెరిగిపోయింది అనమాట. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు వీనికి ఆరిపోయే సమయం వచ్చింది, అందుకే ఎక్కువ వెలుగుతున్నాడు. సో చూద్దాం వీడు ఏమంటున్నాడు. మళ్ళీ వానికి అజ్ఞానానికి మన సమాధానం చెప్పేద్దాం, ఎన్కౌంటర్ చేసేద్దాం. రారా పట్టుబడిమకాయ, సోడాబుడ్డి సాలేగా, రాబే భోసుడికే, వచ్చేయి. ఫన్నీ రీల్స్, ఆ లగ్గాయితీ గాడి మీద వీడియోలు చేసుకుంటా, పాడ్కాస్టులు చేసుకుంటా, గెస్టులతో మాట్లాడుకుంటా, ఇట్లా చిన్న చిన్న కాన్సెప్ట్స్ చేసుకుంటా ఉంటే ఒకటే మోత. అరే మా అన్న మాట్లాడాడరా, ఇప్పుడు చెప్పరా నువ్వు, అరే ఇప్పుడు మాట్లాడండిరా మీరు, అరే సూడో సెక్యులర్ నా కొడుకులరా మీరు, అరే ఇప్పుడు మాట్లాడండిరా, ఈ దేశం గురించి మాట్లాడండిరా అని చెప్పని అసలు విపరీతమైన మోత. సరే మాట్లాడదామని చెప్పని ఓపెన్ చేశా. ఏమండి ఏం జరుగుతుందని చెప్పని ఓపెన్ చేస్తే, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అప్పుడు మేము ఖండించాం, అలా అనకూడదని మేము ఎన్నిసార్లు చెప్పాం. మీరు కూడా అలా అనొద్దు, ఎప్పుడు కామెంట్లు కూడా పెడుతున్నారు, అట్లా పెట్టొద్దు. కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కావలెళ్ళి ఒక సబ్ పెట్టారు. దాంట్లో జనసేనకు సంబంధించిన ఒక కార్యకర్త, ఎవరో సమ్ యాక్టివ్ మెంబర్, ఆయన చనిపోయాడంటే మొన్న ఉగ్రవాద దాడిలో. విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక మనిషి యొక్క ప్రాణం పోవటం, అది అలాంటి ఉగ్రవాద దాడిలో, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఈవెన్ వీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్. మాకు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. అయితే దానికి సంబంధించిన ఒక సభ పెట్టారు. ఏంట్రా గాడిది కొడక, నీకు చాలా ఇబ్బంది అనిపించిందా? నిజం చెప్పరా, నీ గుండెల మీద చేయొచ్చు అని చెప్పు. నా కొడక, హిందువులు చంపినందుకు నీకు చాలా ఆనందం వేసింది కదరా, మీకు ఇబ్బంది పెట్టి ఇబ్బంది వేసిందా? ఏం అబద్ధాలు చెప్తావురా లుచ్చా కొడక, చెప్పు అసలు చెప్పు. దాంట్లో ఆయన మాట్లాడితే 35 నిమిషాల దాకా ఆయన మాట్లాడాడు. ఆ మాట్లాడిన 37 నిమిషాలు స్పీచ్ ఉంది. ఆ 37 నిమిషాల స్పీచ్లో ఒక్క నిమిషం, ఓకే, రైట్. సో ఈ 37 నిమిషాల స్పీచ్లో ఏమంటాడంటే, రోహింగ్యాల గురించి మాట్లాడాడు, లేకపోతే మైగ్రెంట్స్ గురించి మాట్లాడాడు, ఇట్లా రకరకాల విషయాల గురించి మాట్లాడాడు. రైట్. ఇట్లా మాట్లాడిన తర్వాత ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి ఏం మాట్లాడుతున్నాడో తెలియక, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడో తెలియక, నేను వినిపిస్తా, ఎందుకు నేను నా అభిప్రాయం ఎందుకు, మామూలుగా మీరు కూడా వినాలిగా, మీరు ఇందురుగానా వినండి. చెప్పన్నా, ఇంతకుముందు చాలా మాట్లాడాడు. సొల్లు అంటే ఇక అట్లా ఏదేదో మాట్లాడాడు. దాంట్లో కొద్దిగా బాధాకరమైన విషయం, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడాడు. దట్ ఆల్సో వీ ఆల్సో యాక్సెప్ట్ ఇట్. అది కాకుండా నేనేం మాట్లాడాడు సరే, ఓకే.
సో అలాంటి సమయంలో ఇది మనందరి బాధ్యత. ఇది మనందరి బాధ్యత. దేశం సంబంధించిన సమస్యలు మన సమస్యలు కూడా. ఓకే, మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం, లేదంటే నెల్లూరులో కూర్చున్నాం, సూలూరుపేటలో కూర్చున్నాం, బిట్రగుంటలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు. ఏం చేయాలా? దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది. ఇది మనందరి బాధ్యత. ఇది బాధ్యత అంటే ఏం చేయాలా? రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలా ఏంటి? మనందరి బాధ్యత అంటే ఏం చేయాలా? సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాలా, లేదా వీడియోలు చేయాలా, లేదా గన్ను పట్టుకుని బోర్డర్కి వెళ్ళాలా? మనందరి బాధ్యత ఏంటి? ఏంటి మనందరి బాధ్యత? ఏంటి మనందరి బాధ్యత? నా వ్యూవర్స్కి చెప్తున్నా, అండర్స్టాండ్ ద థిన్ లైన్, రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇతను ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసలు మనందరి బాధ్యత ఏంటి? ఈ బాధ్యత ఎవరిది? ఉగ్రవాద దాడి జరిగిందంటే చేసిన వాడు వేరే దేశం నుంచి ఫండ్ చేయబడ్డ ఒక ఉగ్రవాది, టెర్రరిస్ట్. ఆడు ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు మన భారతదేశంలో ఉండే వ్యక్తుల్ని చంపేశారు, మన భారతీయుల్ని చంపేశారు. మనందరం కూడా రెస్పాండ్ అవ్వాలంటే ఏం రెస్పాండ్ అవ్వాలి? ఏం రెస్పాండ్ అవ్వాలి అంటే గన్ను పట్టుకొని బోర్డర్కి వెళ్ళాలా, లేకపోతే సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాలా, లేకపోతే జై జనసేన అనాలా? ఏమనాలా? బాధ్యత అంటే ఏంటి? ఒరే లుచ్చా కొడక, భోసుడి నా కొడక, బాధ్యత అంటే ఏంద్రా? మన దేశం ప్రజల మీద దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాలి, ఆ ఘటనపై నిరసన తెలియజేయాలి, ప్రతి రాష్ట్రాల్లో అందరూ ప్రతిఘటించాలి అని చెప్తున్నాడు రా బాడకో. గన్ను పట్టుకుని పోవాలనా అని చెప్పలేదురా బేవకూఫ్. నీకు అర్థం చేస్తే కదా నీ మట్టిబుర్రకి. నీ మట్టిబుర్రలో అంతా అజ్ఞానం, అహంకారం, కొవ్వు నిండింది. నీకు ఎప్పుడు అర్థమవుతుందిరా? చెప్పు, ఇంకా చెప్పమని చెప్పు. బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం కాదా? డిఫెన్స్ని మేనేజ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పనికిరాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదా? బాధ్యత తీసుకోవాల్సింది ఎవడు బాధ్యత తీసుకోవాలి? ప్రజల బాధ్యత తీసుకోవాలా? ఏది తీసుకోవాలి బాధ్యత? చూద్దామేనండి ఏం మాట్లాడతాడు. లాస్ట్ 10 minutes పెట్టా, ఎందుకంటే ఆ 30 నిమిషాలు మళ్ళీ నేను గంటన్నర రోస్టింగ్లు చేసుకొని ఇతను మాట్లాడి అర్థం లేని మాటలు. ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడదు వినండి. ఈ రోజున మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం. నేను చాలా సార్లు ముస్లిం సమాజానికి కూడా చాలా సార్లు చెప్పాను. ఏంటి, ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది? ముస్లిం, క్రిస్టియన్, హిందువులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కవరింగ్ హిందువులకు ఉన్నది ఒకటే దేశం. మరి నేపాల్లో ఉన్న హిందువులు, మలేషియాలో ఉన్న హిందువులు, అమెరికాలో ఉన్న హిందువులు వీళ్ళెవరు అంటే, నేను అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ కంట్రీ కదా. ఇప్పుడు పాకిస్తాను, ఇరాక్, ఇరాన్, సౌదీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా, అరబ్ కంట్రీసు ఇవన్నీ కూడా, ఇజ్రాయేలు, ఇట్లా అన్నీ ఒక్కొక్క మతానికి సంబంధించిన దేశాలు. కొన్ని ఇస్లాము, ఇజ్రాయేల్ ఏమో క్రిస్టియన్కి సంబంధించిన దేశం. అంటే ఒరే లంజా కొడక, భోసుడి నా కొడక, నువ్వే చెప్తున్నావు కదరా అరబ్ కంట్రీలు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కొన్ని ముస్లిం కంట్రీ ఉన్నా చెప్తున్నావు కదా. అలాగే మెజారిటీ హిందువులు ఉన్నది భారతదేశంలోనే కదరా. నేపాల్ వల్ల, అమెరికా వల్ల ఏం చెప్తున్నారు? అక్కడ మెజారిటీ ఉండరా? అది హిందూ దేశం పిలుస్తారా? ఇప్పుడు ఇంకోటి అన్నావు, ఇజ్రాయెల్ అన్నావు, ఇజ్రాయెల్ క్రిస్టియన్ దేశం అన్నావు. నీకు ఇజ్రాయెల్ క్రిస్టియన్ దేశం కాదురా లుచ్చా కొడక, అది యహూదుల దేశం రా బేవకూఫ్. ఏ దేశం ఏముందనేది తెలియదు, నీకు వచ్చి మాట్లాడేస్తావు. నీకు తెలిసింది అది యహూదుల దేశం, క్రిస్టియన్ దేశం కాదురా సన్నాసి నా కొడక. అలాగే మెజారిటీ ఉన్నది హిందువులు భారతదేశంలోనే. సో హిందువుల దేశం అన్న పిలువబడేది ఒక్క భారతదేశం ఒకటి అని చెప్తున్నాడు రా గాడిద కొడక, భోసుడి నా కొడక. మరి ఇప్పుడు అరబ్ కంట్రీ వాళ్ళ ముస్లిం కంట్రీలుగా ఎందుకు పిలువబడతారా? పాకిస్తాన్ ముస్లిం కంట్రీ ఎందుకు పిలువబడుతుంది? ఎవరా అక్కడ హిందువులు, క్రిస్టియన్స్, నాస్తికులు లేరా? ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళు ఉన్నప్పటికీ అది ముస్లిం దేశం ఎందుకు పిలువబడుతుంది? మెజారిటీ పీపుల్స్ ఉన్నారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ కూడా మెజారిటీ పీపుల్ హిందూ ఉన్నారు కాబట్టి హిందూ దేశమే చెప్తాం రా. నీకు వచ్చిన నొప్పి ఏంట్రా గాడిలని కొడక? మీ దేశాలు ఉన్నావు కదరా, చైనా, నీ ఎవరు చెప్తావు కదా, ముందు చెప్తాడు. వినండి, చెప్పు సార్, చెప్పు. ఏం వాడకవయ్యా? అబ్బో, బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.
ఇది హిందువులకి ఒక్క దేశమే ఉందేంటి అంటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ లేకపోతే ఇంక వేరే వేరే మతాచారాలను పాటించే వాళ్ళు కానీ మాలాంటి నాస్తికులు కానీ వీళ్ళందరూ కూడా బతికే చాలా కంట్రీలు ఉన్నాయి. కెనడా తీసుకోండి, అమెరికా తీసుకోండి, లేకపోతే ఫిలిప్పైన్స్ తీసుకోండి, ఇట్లా రకరకాల దేశాల్లో మనకు సంబంధించిన మన దేశస్తులు కావచ్చు, వేరే వేరే దేశస్తులు కూడా మైగ్రెంట్స్ ఉంటారు. ఏం మాట్లాడుతున్నాము మనం? హిందువులకి ఒక్క దేశమే ఉంది అంటే ట్రైంగ్ టు పుష్ హిందూస్ ఇంటూ అన్ ఇన్సెక్యూర్ పొజిషన్. హిందువుల్ని ఒక అభద్రతా భావంలోకి తీసుకెళ్లే స్టేట్మెంట్స్ కావా ఇవి? హిందువులకు ఒక్క దేశమే ఉంది అని ఎవరికి చెప్పాలి? నరేంద్ర మోదీకి చెప్పాలి. వెళ్ళి ఏం చేస్తున్నారా మీరు? మీ కళ్ళకు కాయలు కాసినాయా? మీ కళ్ళలో ఉన్న కాకులు కొట్టేసినాయా? ఉగ్రవాదులు లోపలికి వస్తుంటే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెయిల్ అయితే, ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్ అయితే, అంతంత పెద్ద పెద్ద స్టన్ గన్స్ పెట్టుకొని వస్తే మీరేం పీకుతున్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా హిందువులకి ఒక్క దేశమే ఉంది అని ఎవరికి చెప్తున్నావు? ప్రజలకు చెప్తున్నావా? ఏం చేయాలి ప్రజలు? ఒరే లంజా కొడక, భోసుడి నా కొడక, హిందువులు చెప్తుండ కదరా ఆయన. నీవు హిందువు కాదు కదా, నాస్తికుడు కదా. నువ్వు వినవు కామా అని చెప్పిన మాటలు. హిందువులు చెప్తే నీకు వచ్చిన నొప్పి ఏంట్రా గాడిద లంజా కొడక? అవురా? ఇప్పుడు ఆయన ఒక సభలో మాట్లాడి చెప్తున్నాడంటే, ఇప్పుడు ప్రజలు చెప్తున్నాడంటే ప్రజలు చెప్తే తప్పు అంటున్నావా? ఎలా తప్పు అవుతుందిరా? ఇప్పుడు ప్రజలందరూ ఎన్నుకున్న బట్టే మోదీ కదా, నువ్వు మోదీని అడగాలంటున్నావు కదా. ఇప్పుడు ప్రజలందరినీ ఎన్నుకున్నది ఎవరు? మోదీ ఎన్నుకున్నది ఎవరు? ప్రజలందరూ కదా. సో ఆ ప్రజలు చెప్తే మోదీ చెప్పట్లే కదరా. ఈ చిన్న విషయం అర్థం కాదు ఈ లాంజ కొడుకుకి. ఏమంటారు ప్రేక్షకులు? ఇప్పుడు మోదీ ఉన్నాడంటే అందరూ ప్రజలు ఎన్నుకున్న బట్టే కదా మోదీ ఉండేదాడా. సో ఆ ప్రజల్లోకి చెప్తే మోదీ చెప్పట్లే కదా. ఈ నా కొడుకు అది కూడా అర్థం కాదు. ఏం మాట్లాడుతాడు ఏమి ఈయన? సరేగా ముందు మాట్లాడు, నీకు ఉందిరా. నాకు చెప్తాను ఒకటి మంచి ఉదాహరణతో చెప్తాను. మళ్ళీ నీ మట్టి బుర్రకు అర్థమైతే సరే, లేదంటే ప్రేక్షకులు మీకు అర్థమైతే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి, సరేనా? చెప్పరా సాలే భోసుడికే సోడబుడ్డి సాలేగా చెప్పు. ఎలా లేపేద్దాం రా? हम बाम लगा देंगे अरे हम बाम लगा देंगे వాడితో పాటు వీడి What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు ఇది మా దేశం, ఇది హిందువుల దేశం అని అనుకోవాలా? మాట్లాడితే ఒక అర్థం లేదు, ఎందుకు మాట్లాడుతున్నామో తెలవదు. ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? ఎవరు టార్గెట్ చేశారు చూడండి. ఎవరు టార్గెట్ చేశారు? ఏదో అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని తీసుకురావడం, హిందువుల్లో ఎస్పెషల్లీ. ఇక్కడ కూడా మనకు హిందువులకు వేరే దేశం లేదు. ఇక్కడ కూడా మనం టార్గెట్ చేసి చంపిస్తే ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి ఈ క్వశ్చను? ఒరే నరేంద్ర మోదీ అని ప్రజలు అంటారు. నరేంద్ర మోదీ గారు మీరు హిందూ. ఒరే లంజా కొడక, ఒరే భోసుడి నా కొడక అని ప్రజలు అంటారా నిన్ను కూడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు హిందువులకి, నీకు కాదు కదా. ఏమంటారు ప్రేక్షకులు? ఒరే లంజా కొడక, ఒరే భోసుడి నా కొడక, ఒరే ప్రశ్నగా నీకు చెప్పలేదు కదరా. మోదీని అడుగుతున్నాడు రా ఆయన, ప్రజల్ని అడుగుతున్నాడు రా. నీవు ఎవడరా కాదనడానికి? ఏం ప్రజలు చెప్పకూడదా? అవరా లంజా కొడక, ప్రజలకు చెప్పకూడదు అన్నాక అనడానికి నీవేవడరా? ఆయన హిందువులకు చెప్తున్నావు కదా, నీవు హిందువు కాదు కదా, నీకెందుకు నొప్పి? ఓహో హిందువులను చైతన్యవంతం చేస్తున్నాడు కదా, అది చేయకూడదు నీకు. ఎందుకంటే నువ్వు ప్రకాష్ రాజ్ లంజా కొడుకు, మీరంతా హిందూ దేశులు కదా. చెప్పురా సార్. ఇప్పుడు నీకు ఒకటి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్తో నీ మైండ్ దిమ్మ తిరిగిపోవాలి. ప్రజలు కూడా అవును కదా, పవన్ కళ్యాణ్ చెప్పింది, వెంకట్ చెప్పింది 100% కరెక్ట్ అని అర్థమయ్యేలా. అది నీ మట్టి బురకు అర్థమవుతుంది తెలియదు కానీ ప్రేక్షకులు మాత్రం చాలా బాగా అర్థమవుతుందిరా. చెప్పురా సార్ చెప్పు. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. భజన ప్రజానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? దేని గొప్ప? హిందువులకి ఒక్క దేశమే ఉంది. అభద్రతా భావం ఇక్కడికి వచ్చి చంపేస్తున్నారు హిందువుల్ని.
మేము ఎక్కడికి పోవాలి? నిన్ను ఎన్నుకున్నాక చెప్పనిచ్చిగా ఛాతీ అని, నిన్ను ఎన్నుకున్నాక మేము, నువ్వు మమ్మల్ని కాపాడాలిగా, నిన్ను చూసే కదా వెళ్ళింది. ఒరే లంజా కొడక, భోసిడి నా కొడక, చెప్పంతక ఛాతీకి మోదీది నువ్వు ఏడ ఎన్నుకున్నావురా? నువ్వు ఎన్నుకున్నావా? నువ్వు ఓటేసావు మోదీకి? అవరా లంజా కొడక, నువ్వు ఓటేసలేవు కదరా, నువ్వు అడగడానికి హక్కు లేదు కదా నీకు. ఓటేసి కదా అడగాలి. ఓటేసినోడు మోదీ ప్రేమ ఉన్నాడు, మోదీ మీద అభిమానం ఉన్నాడు, అభిమానంతో అడుగుతారు. నీలాగా లుచ్చ లంజ కొడక, చెప్పనందుక ఛాతీ ఒరే మోదీ అంటారు ప్రజలు. అంటావా? నీ ఆల్ని దెంగదు, నీ ఆల్ని రేపు చేసి తెలుస్తుందిరా కొడక నీకు. ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పాడుగా, ఎలాంటి కాశ్మీర్కి మేము ఉన్నామని చెప్పని. మిమ్మల్ని నమ్ముకొని పోయారు, మన ఇద్దరం సంకల రాసుకొని తిరుగుతున్నాం కదా, మనల్ని నమ్ముకొనేగా వెళ్ళింది. మరి అప్పుడు మనల్ని నమ్ముకొని వెళ్ళినప్పుడు, ఈ ఒక్క దేశంలో హిందువులకు ఉన్నప్పుడు మీరేం పీకుతున్నారని అడగాల్సింది నరేంద్ర మోదీ. నీ సబ్బెట్టి ప్రజలకు చెప్తామేంటి? హిందువులకు చెప్పడం ఏంటి? అడగాల్సింది రాజకీయ నాయకులనైతే. దేశాన్ని మేము ఓడబడుస్తున్నాం, చౌకీదార్ వాచ్మెన్, मैं चौकीदार हूं. किसका चौकीदार? किधर गए आप चौकी? अबे हिजड़े की औलाद, चौकीदार किधर भी नहीं गए रे साले, तेरे बीवी के बाजू में बगीचे में है, जाके देख ले. ఎక్కడికి వెళ్ళాడు చౌకీదారు? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నావు, చౌకీదారు ఎక్కడికి పారిపోయాడు? తీవ్రవాదులు వస్తున్నప్పుడు ఆ లోఫర్ నా కొడుకులు బూతులు వస్తున్నాయి, వాళ్ళు లోపలికి వచ్చి మనుషుల్ని పిట్టలను కాల్చినట్టు కాలుస్తుంటే చౌకీదారు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? అనాల్సిన వాళ్ళని అనకుండా ఆ బ్లేమ్ ప్రజలు అందరం మనందరం ఏంటది ఊరికే కూర్చుంటే సరిపోదు. ఏం చేయాలి? గన్నులు పట్టుకుని బోర్డర్కి పోవాలా? అలా పోవాలన్న రిక్రూట్మెంట్ తీసిపడేశారుగా. అగ్నివీరు, యుద్ధవీరు అని చెప్పిన పేర్లు పెట్టి ఆ పిల్లల పాపం అగ్నివీరులకు పెన్షన్ కూడా ఉండి సావదు. మళ్ళీ దేశానికి కష్టపడితే పిల్లలు వాళ్ళకి పెన్షన్ ఉండదు. ఒరే లంజా కొడక, భోసిడినా కొడక, అగ్నివీరికి ఎవరైనా సెలెక్ట్ చేస్తారు కదా, గవర్నమెంట్ రూల్స్ ఏమైనా చెప్తారు. ఇష్టం ఉన్నోడు పోతాడు, లేనోడు లేదు. ఎవరా లంజా కొడక? పెన్షన్ ఎందుకు ఇవ్వాలరా? పెన్షన్ ఉండదని చెప్తారు కదా మొదలే. ఇష్టం ఉన్నోడు పోంటే లేడు, లేవు అవసరం లేనోడు వద్దు, బలవంతం లేదు కదా. లంజా కొడక. వ్యవస్థలను నాశనం చేసేసి, ఆర్మీని కట్ చేసేసి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్న ఫోర్స్ అంతా తీసుకొచ్చి నక్సలైట్ల మీద, ఇట్లా అన్నల మీద, మావోయిస్టుల మీద వీళ్ళు కూంబింగ్ ఆపరేషన్లో వేల జవాన్లందరినీ అక్కడ పెట్టి అక్కడ సెక్యూరిటీని వీక్ చేసి. ఓహో, అదే నీ బాధ. నాకు తెలియలేదు కదరా లంజా కొడక. వీడు అన్నగణ మనిషి అనమాట, వీడు మావోయిజం మనిషి అనమాట. వీడు ఆ గొంతులు ఎర్రకర్ర కాండ వేసుకుని నల్ల డ్రెస్ వేసుకుని తెలుసు కదా ప్రేక్షకులు. ఈ లుచ్చా నా కొడుకు అడవిలో ఉన్నవాడు చూడు, ఊళ్ళోకి వచ్చాడనమాట. అక్కడ అన్నల మీద వాళ్ళ మీద మిలిటరీ పంపించి దింగారు కదా, అందుకని మీకు బాధ కలిగిందనమాట. ఈ లుచ్చా కొడుకులు చైనా కుక్కలు అనమాట. చైనా వాళ్ళు ఇచ్చిన గన్నులు అవి తీసుకుని అన్నలు మా అడవులు ఉంటారు కదా, అడవులు ఏం బిక్కుతారా అక్కడ? అవరా గాడిద లంజా కొడక, ఏమున్నా ఊళ్ళో ఉంటే పోరాడాలి కదరా. అడవిలో గన్నులు పెట్టుకుని ఏం బిక్తామని, ఎవరిని బిక్తామని అవరా? అంటే వీడు మావోయిజము, నాస్తికిజము ఈ కొడుకుది మైండ్ సెట్ అర్థమైంది కదా. వీనికి ముందుంది, ఎప్పుడుందో తెలియదు కానీ బారాలో చాలా బాగా ఉంది. దీనికి అహంకారం అజ్ఞానంతో కొట్టుకుంటున్నాడు పిల్లోడు, చూడబుడ్డి సాలేగాడు. ఆరిపోయే దీపానికి వెలుగొక్క అన్నట్లు అలా ఉంది ఈ పరిస్థితి. చూద్దాం ముందేమవుతుందో. చెప్పురా సార్, చెప్పు. అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. ఆశేష్ వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపేయాలన్నా మసూదన్ గారి భార్య. వెళ్ళి మా బిడ్డలు కూడా చంపేయండి, మేము మోడీకి చెప్పుకోపో. ఏంటైతే ఏంటి ఉగ్రతలు ఒకటే చెప్పాలనిపించింది. ఏం చెప్పాలనుకుంటున్నావు? మోదీని అంటలేదు ఇక్కడ, అందరిని అంటున్నాం. ఏంటి? వాట్ యు వాంట్ టు టెల్? ఇలాంటి సమయం, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి
నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈ రోజు ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది. అట్ట కాదు, ఏం చెప్పాలనుకుంటున్నా? వెళ్ళి మోదీకి చెప్పండి అన్నారు వాళ్ళు. అంటే ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నావు? నువ్వేం కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నావు? దేశానికి చెప్పారంటున్నావు, ఓకే, ఏంటి నెక్స్ట్? మొదటిసారి ఇలాంటి సమయంలో అంటే నేనేం నిలదీనండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్, ఓకే, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించుకోండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్. మన సిగ్గులేని బతుకులకి రాజకీయ నాయకులను అంటున్నారు. మిమ్మల్ని అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దేశ డిఫెన్స్ సమస్యని, దేశ యొక్క భద్రతా లోపాలని, దేశంలో జరుగుతున్న రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వాలని, వాటి గురించి మాట్లాడకుండా ఇలాంటప్పుడు రాజకీయాలు చేయకూడదని చెప్పిన ఒక సభ పెట్టి రాజకీయం చేస్తున్నాం కదా మనం. ఇంతకు మించిన భావదారిద్ర్యం ఇంకేమైనా ఉందా? అసలు డిఫెన్స్ ఫెయిల్యూర్ జరగటం ఏంటి? అక్కడ ఎక్కడో టెర్రరిస్ట్ నా కొడుకులు అక్కడి నుంచి వచ్చి మన దేశస్తుల్ని చంపితే ఇక్కడ సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాం మనం? ఈ మొత్తం సభలో ఎక్కడా కూడా మొత్తం 37 నిమిషాల స్పీచ్లో, 40 నిమిషాల స్పీచ్లో ఒక్క చోట కూడా నరేంద్ర మోదీ ఫెయిల్ అయ్యాడు ప్రధానమంత్రిగా. ఊరిలో జరిగిన, పఠాన్కోట్లో జరిగిన దాడి కావచ్చు, ఐఈడి 100 kgs ఆఫ్ RDX ఉగ్రవాదులు తీసుకొస్తుంటే ఈ దేశ రక్షణ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని చెప్పటానికి నోరు రాని మన రాజకీయ జీవితం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు? ఎక్కడ మాట్లాడరు? వ్యూవర్స్కి చెప్తున్నా, ఎక్కడ మాట్లాడ్డా అతను మొత్తం 40 నిమిషాల స్పీచ్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని మాట్లాడలా. నువ్వు ఒకటే మాట్లాడు, నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చి. ఎందుకు నవ్వుతున్నారు అసలే? నోట్లో ఏమైనా పెట్టాలనా? చూడు, మళ్ళీ నాకు చాలా పొడుగ్గా ఉంటుంది, మళ్ళా నోరు పడుతుందో లేదో ఇది. ఆపు, చెప్పు. కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడడం చాలా శక్తి కావాలి. అంతేగా, అంతే, ధైర్యం కావాలి. మరి సహజంగా ఇలాంటి సంఘటనలు, ఉగ్రవాదులు జరగగానే అందరూ మనకెందుకు వాళ్ళు మన టార్గెట్ చేస్తారేమో అనుకుంటాం. ఎవరు ఉగ్రవాదులా? ఏది కావల్లో నుంచొని లేకపోతే పిఠాపురంలో నుంచొని మాట్లాడితే ఉగ్రవాదులు మనం టార్గెట్ చేస్తారు? అదేలే, ఇంటర్నాంగా చెప్పన్నా, సరిహద్దులకు వెళ్ళలేదు. నేను చెప్పాను, మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరికి ఒక మాట అనుకుంటే మన ప్రాణాలు రక్షణతో ఉంటాయి అనుకుంటున్నారు. మరి ఏం చేయాలన్నా? చనిపోయిన మధుసూదన్ గారిని చూడండి, ఆయన ఎవరికి హాని చేశాడు? ఆయన ఎందుకు తెస్తావన్న మధ్యలో విక్టిమ్ మాట అనలా? ఎందుకు? ఆయన మనమే తీసుకెళ్లి కాశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్ చేశారు. ఓకే, టార్గెటెడ్ యాజ్ ఎ హిందూ. ఓకే, అది he was targeted as a Hindu. ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. He was targeted as an Indian Hindu, Mr. Pawan Kalyan, and targeted by whom? Terrorists. He was targeted because he was an Indian Hindu. భారతదేశం, భారతీయత అన్ని మర్చిపోయాం మనం. హిందూ హిందూ హిందూ. ఒరే భోసుడి నా కొడక, మళ్ళీ అక్కడ చంపింది మతం ఆధారంగా కదరా, హిందువులు చంపారు కదరా అక్కడ. తు హిందూ హే ముసల్మాన్ అని మతం అడిగి మరి చంపారు కదా. లుచ్చా నా కొడక, గాడిద నా కొడక. అందుకోసమే హిందువులు అంటారు. హిందూ దేశం కదరా ఇది. లుచ్చా లంజా కొడక, నీకేమి నొప్పిరా? నువ్వు నాసుకున్నప్పుడు చెన్నైకి వెళ్ళిపోరు కదా నీ అక్క, నీ పెళ్ళాన్ని. మన బతుకులకి మతాలకు అతీతమైన రాజకీయం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. హిందూ చాలా మంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా గానీ నల్లాంటి వాళ్ళే కొంతమంది చేస్తుంటారు. అది కనపడింది. అడ్డుకోవాలి.
అదే పని చేస్తున్నాం అన్న, పవన్ కళ్యాణ్ అదే పని చేస్తున్నాం. చాలామంది లడ్డూలో కల్తీ జరగకుండానే లడ్డూలో కల్తీ జరిగిపోయిందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి కోర్టుతో నెత్తి మీద కొట్టించుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సభ పెట్టి తిరుపతిలో అపాలజెటిక్ అని చెప్పని ఇట్లాంటివి పెట్టి చేశారన్న. అప్పుడు మేము మాట్లాడాం, నువ్వు నీ ఇన్స్పిరేషనే మాకు, మేము మాట్లాడతామన్నా. చెప్పండి, చెప్పు. ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి, అది ఎవరైనా సరే. కళ్ళ ముందు సంఘటన జరుగుతుంటే అడ్డుకోవాలి, స్పెసిఫై చేయాలి పవన్ కళ్యాణ్ గారు. ఇది యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ you are holding a responsible position, Mr. Pawan Kalyan. You are holding a responsible position and you should mind your words. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదైనా జరుగుతుంటే మీరు అడ్డుకోవాలా? ఏం జరుగుతుంటే ఏం అడ్డుకోవాలి? సో ప్రేక్షకులు, ఇక్కడ దొరికాడు ఈ అహంకారి అజ్ఞాని లుచ్చా లంజా కొడుకు. ఏమంటున్నాడు? ఏం జరుగుతుంటే ఏం అడ్డుకోవాలి అని అడుగుతున్నాడు కదా. ఒరే లంజా కొడక, భోసుడి నా కొడక, ప్రశ్నగా ఏం అడ్డుకోవాలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు నేను నీకు చెప్తాను రా, ఒక సింపుల్ ఉదాహరణతో. ఏమది? ఇప్పుడు నీ ఊర్లో నీ పెళ్ళాం ఉంది ఇంట్లో, నీ పెళ్ళాంని ఒక 10 మంది వచ్చి రేప్ చేస్తుంటారా, నువ్వేమో స్టూడియోలో ఉండి వీడియో చేస్తుంటావు. ఇప్పుడు నీ పెళ్ళాన్ని రేప్ చేస్తుంటే 10 మంది వచ్చి, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరు అడ్డుకోకూడదు నువ్వు చెప్పే ప్రకారం, అవునా? సో ఏం చేయాలి? పోలీసులు వచ్చి కాపాడాలి. ఇప్పుడు నీ పెళ్ళానికి ఏం పరిస్థితి ఉంటుంది? పోలీసులకు ఫోన్ చేసే పిలిచి పరిస్థితి ఉండదు, నీకు ఫోన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. 10 మంది వచ్చి కలబడినప్పుడు అప్పుడు ఎక్కడ ఎవరు సహాయం చేయాలి? వాడికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ ఇంటి పక్కల ఉన్నవాళ్ళు వాళ్ళే కదా సహాయం చేయాలి. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారా, లుచ్చా లంజా కొడక. అర్థమైంది ఇప్పుడు ప్రేక్షకులు? మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ నా కొడుకు ఏమంటాడు? ప్రజలు ఎందుకు పోవాలా, ఏం చేయాలా, ఏం గన్ను పట్టుకుని అడుగుపోవాలనా, ప్రజలు కొట్టుకు పోవాలని అడుగుతాడు. మోదీ అనాలంటాడు కదా వీడు లుచ్చా నా కొడుకు. నేను నీకు అదే అడుగుతున్నాను రా. ఇప్పుడు రేపు పొద్దున నీ ఇంట్లోనా నీ దాడి చేసి నీ పెళ్ళాన్ని ఒక 10 మంది కలిసి రేప్ చేస్తారా, అప్పుడేం చేయాలి? పోలీసులు ఎవరు రారు, నీ పెళ్ళాన్ని మానభంగం చేసి 10 మంది చిన్నంగా మానభంగం చేసి చంపేసి వెళ్ళిపోతారు. అప్పుడు పోలీసులు వచ్చి రక్షించరు. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ ఇంటి పక్కల ఉన్నవాళ్ళు అందరూ నింబడి సినిమా చూస్తారు నీ పెళ్ళాన్ని రేప్ చేసేది. నీ పెళ్ళాన్ని ఎలా రేప్ చేస్తారో తెలుసా? బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా చేసి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తుంటారు. నీ ఇంటి పక్కల వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చూసి నింబడతారా. ఎందుకంటే వాళ్ళెందుకు స్పందించాలి? అవలేదు, వాళ్ళెందుకు ఏకం కావాలి నీ భార్య రక్షించడానికి? పోలీసులు రావాలి. పోలీసులు ఫెయిల్ అయ్యారంటే నీ ముఖ్యమంత్రిని తిట్టాలి, ముఖ్యమంత్రిని అడగాలి. ఆ స్టేట్ అవలేదా, నీ ఏ స్టేట్లో ఉంటావు ఆ ముఖ్యమంత్రిని తిట్టాలి. కరెక్టా? ప్రజలు వీడు చెప్పే మాట. భద్రతా వైఫల్యం అంటే ఎవరు? పోలీసులు ఫెయిల్ అయ్యారు, వీడు మిస్సెస్ని కాపాడదు ఇంట్లోనా. అప్పుడు ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు, దిగిపోని ముఖ్యమంత్రి వెనకేసి వీడు పైకేసి పోరాడతాడు ముఖ్యమంత్రి. అది ఎవరు? వీడు ఒక్కడే పోరాడతాడు అనమాట. వీని జతికి ఎవరు పోకూడదు పోరాడడానికి కదరా. అదే కదరా అది చెప్పేది. అర్థమైంది కదా ప్రేక్షకులు? మీకు అర్థమైంది ప్రేక్షకులు? మరొకసారి చెప్పున్నా. ఇప్పుడు వీళ్ళు పెళ్ళాన్ని 10 మంది రేప్ చేస్తారు, పోలీసులు రారు, రక్షించరు, ఓకేనా? అప్పుడు వీడు ఏం చేయాలి? ఈయన పెళ్ళాన్ని కదా రేప్ చేసింది, ఎవరు కాపాడాలి? పోలీసులు కాపాడాలి. మళ్ళీ కాపాడలేదు, ఇప్పుడు ఎవరి మీద పోవాలి? సీఎం మీద పోవాలి. ఎవరు పోవాలి? ఈ ప్రశ్నగాడి పెళ్ళాన్ని రేప్ చేశాడు కాబట్టి ప్రశ్నగాడు ఒకటే పోవాలి. కరేమా? నిజమా కదా? ఒకటే పోవాలి కదా, ఒకటే పోరాడతారా నువ్వు సీఎంతో పోయి? ఎవరా లంజా కొడక, భోసుడి నా కొడక, నువ్వు ఒక్కడే పోరాడతావా? పోరాడి సీఎంని కుర్చీలోకి దింపుతావా? ఒరే నీ భద్రతా వైఫల్యం, పోలీసులు ఫెయిల్ అయ్యారా, నువ్వు దిగిపోరా అనికేసి అంటావా? నీ దింపి నీ ఒక్కని వల్ల దింపడానికి అవుతుందా? సో ప్రజలందరూ నీకు సహకరిస్తే కదరా లుచ్చా లంజా కొడక. అలాగా ప్రతి ఒక్కరి దాంట్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏం జరిగినా, ఎవరి మీద దాడి జరిగినా అందరూ స్పందించి కాపాడాలి, ప్రతి ఒక్కరు జవాబుదారి తీసుకోవాలి కదా అంటున్నాడా. ప్రజలు ఎందుకు జవాబుదారి తీసుకోవాలి? మోదీది జవాబుదారి ఏంటంటే ఎట్లా రా లుచ్చా లంజా కొడక. నీలాంటి లుచ్చా లంజా కొడుకులు అజ్ఞానులు ఉండబట్టి అజ్ఞానం పెరిగి దేశం ఇలా అవుతుంది రా లుచ్చా కొడుకుల్లారా. ప్రేక్షకులు నేను చెప్పిన సంగతి కథ అర్థమైంది కదా మీకు? ఇది ఈ లుచ్చా గాని తెలివితేటలు. అర్థమైందా? ఉదాహరణ వీని ఫ్యామిలీ చెప్పిన, వీని పెళ్ళంతా చెప్పాను కదా, అర్థమైంది స్టోరీ మీకు?
వీని పెళ్ళాన్ని 10 మంది కలిసి రేప్ చేసినప్పుడు వాళ్ళ పెళ్ళానికి ఈయనకి మొగుడికి ఫోన్ చేయడానికి కాదు, మళ్ళీ పోలీసులు ఫోన్ చేయడానికి అవకాశం ఉండదు. వచ్చి ఒకరి తర్వాత నగ్నం చేసి రేప్ చేసి పడేసిపోతారు. అప్పుడు ఈ ప్రశ్న కూడా ఒక్కడే ఏం చేస్తాడు? ఒక్కడే పోరాడి సీఎం దింపగలడా? ఒక్కడే పోలీసులతో పోరాడగలడా? ప్రజలందరూ కావాలి కదా. సో ఆ ప్రజలందరూ ఉగ్రవాదులు, ఎవరైతే ఉగ్రవాద దాడి వస్తారో ఎక్కడైనా కానీ ఎవరి మీద దాడి జరిగితే ప్రతి ఒక్కరూ కలిసి వాళ్ళ మీద ఉగ్రవాదుల మీద దాడి చేయండి అని చెప్తున్నాడు. తప్పేముందిరా ఇక్కడ? అవరా ఇప్పుడు పోలీసులు నీ పెళ్ళాన్ని రేప్ చేస్తుంటే పోలీసులు ఎవరు రాకపోతే అక్కడున్న ప్రజలు సినిమా చూడాలన్నా నీ పెళ్ళాన్ని రేప్ చేసేది? అవరా నువ్వు చెప్పేది అదేంది కదా లెక్క? ఏమంటారు ప్రేక్షకులు? సో ప్రేక్షకులు ఇదండి ఈ లుచ్చా నా కొడుకు యాంటీ బీజేపీ, యాంటీ హిందూ, యాంటీ భారతదేశం. అర్థం చేసుకోండి, ఈ లుచ్చా నా కొడుకు మాటలు రాకండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసి ఈ విషయాన్ని అందరికి చేరేలా చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై. నేను మీ వెంకట్.